బాలయ్య బాబు నాయకత్వం. జై బాలయ్య, జై తెలుగుదేశం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై బాలయ్య, జై బాలయ్య, జై తెలుగుదేశం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. జై బాలయ్య, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. పద్మభూషణ్ బాలయ్య బాబుకి, పద్మభూషణ్ బాలయ్య బాబుకి, పద్మభూషణ్ బాలయ్య బాబుకి. పద్మభూషణ్ బిరుదాంకితుడు బాలయ్య బాబుకి, పద్మభూషణ్ బిరుదాంకితుడు బాలయ్య బాబుకి. జై బాలయ్య. జై బాలయ్య. వెరీ గుడ్, వెరీ గుడ్. మీ అందరి నుంచి దిగండి. చిన్న మొక్క పెట్టండి, చిన్న మొక్క. అందరికీ నమస్కారం. పామరు నియోజకవర్గం స్వర్గీయ ఎన్టీ రామారావు గారి జన్మస్థలం నిమ్మకూరు నుంచి ఈరోజు ఈ గ్రామం అంతా కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉందని తెలియజేస్తున్నాం. ఎన్టీ రామారావు గారి కుమారుడు, అదేవిధంగా పేదవాడి ప్రాణాలను కాపాడటానికి క్యాన్సర్ బారిన నుంచి వారి ప్రాణాలను కాపాడటానికి, అదేవిధంగా రాజకీయ రంగంలో 3 పర్యాయాలు బ్రహ్మాండంగా శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రజల యొక్క ప్రేమాభిమానం పొందిన వ్యక్తి. అదేవిధంగా తనదైన శైలిలో విలక్షణమైన పాత్రలో తనదైన శైలిలో బ్రహ్మాండంగా సినీ రంగంలో కూడా అన్ని రంగాల్లో కూడా రాణించిన మా ముద్దుల మామయ్య మా బాలయ్య బాబుకి ఈరోజు పద్మభూషణ అవార్డు బిరుదు రావటం నిమ్మకూరు గ్రామం, పామరు నియోజకవర్గం, ఆంధ్ర రాష్ట్రం, భారతదేశం, విశ్వవ్యాప్తంగా ప్రతి తెలుగువాడికి ఇది గౌరవంగా, ప్రతి తెలుగువాడు గర్వపడే విధంగానే ఈరోజు బాలయ్య బాబుకి బ్రహ్మాండమైన ఈరోజు బిరుదు వచ్చింది. పద్మభూషణ బిరుదు అంకితం మా బాలయ్య బాబుకి రావటం ప్రతి ఒక్కరు తెలుగువాడు సంతోషంగా ఉన్నాడని కూడా తెలియజేస్తున్నాం. మా బాలయ్య బాబుకి ఏ పదవైనా, అదేవిధంగా ఏ బిరుదైనా తక్కువే అని చెప్పి నిమ్మకూరు గ్రామస్తులు మేము అందరం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి పద్మభూషణము, భవిష్యత్తులో ఇంకా రాబోయే పద్మవిభూషణము, ఈ యొక్క బిరుదుల కంటే ఆయన పేదవాడి ప్రాణాలను కాపాడటానికి క్యాన్సర్ హాస్పిటల్, అదేవిధంగా రాజకీయంలో ఉండి కొన్ని లక్షల మంది ప్రజల కష్టాలు తీర్చే మంచి గొప్ప శాసనసభ్యుడిగా, సినీ రంగంలో అందరినీ, తెలుగువారందరినీ, కేవలం తెలుగువారే కాదు భారతీయులందరినీ, విశ్వవ్యాప్తంగా ఉన్న అందరినీ కూడా అలరించున్న బ్రహ్మాండమైన పాత్రలతో చేస్తున్న బాలయ్య బాబుకి ఏదైనా తక్కువే అని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు పామరు నియోజకవర్గం నిమ్మకూరు ప్రజలంతా రాత్రి 12 అవుతుంది, అయినా కానీ ఆ మహనీయులు, ఆ పుణ్య దంపతులు ఎన్టీ రామారావు గారు, ఆయన సతీమణి బసవతారకమ్మ గారు, వీరి యొక్క సమక్షంలో బాలయ్య బాబుకి ఇప్పుడే పాలాభిషేకం చేసి మా యొక్క ప్రేమ అభిమానం చాటి చెప్పుకున్నామని కూడా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో బాలయ్య బాబుని ఆ భగవంతుడు ఇంకా చల్లగా ఇలాగే చూడాలని, ఇదే రకంగా బాలయ్య బాబు ఇదే రకంగా సేవలు, ఇదే రకంగా సినీ రంగంలో మమ్మల్ని అలరించడం, అదేవిధంగా కొన్ని లక్షల ప్రాణాలని చీకటమయమైపోయి క్యాన్సర్ బారిన పడి ఇక ప్రాణాలు నిలవు అని చెప్పి బాధపడుతున్న తరుణంలో ఆ చీకటమయమైపోయిన ఇంట్లో వెలుగు నింపటం, ఆ ప్రాణాలను నిలబెట్టడం, కాపాడటం అనేది ఆ జీవితాలు, ఆ ప్రాణాలు కాపాడి పునర్జన్మ ప్రసాదించిన దేవుడు లాంటి వ్యక్తి మా బాలయ్య బాబు గారని తెలియజేస్తాం. అందుకనే ఈ బిరుదుల కోసమో లేకపోతే పదవుల కోసమో కాదు మా బాలయ్య,
ఆయనకి ఏది ఇచ్చినా తక్కువే. ఈరోజు ఈ పద్మభూషణ్ రావటం మా గ్రామంలో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా 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 ఇలాంటి బిరుదులు రావాలి, ఇంకా ఉన్నత పదవులకు బాలయ్య బాబు వెళ్ళాలని గ్రామస్తులందరి తరఫున మేము కోరుకుంటున్నాం, తెలియజేస్తున్నాం. నమస్కారం. జై బాలయ్య, జై బాలయ్య. అదేవిధంగా మా గురువు గారు అన్నగారు శ్రీ మందకృష్ణ మాదిక్ గారికి, ఆయనకు కూడా పద్మభూషణ అవార్డు బిరుదాంకితం ఈరోజు రావడం జరిగింది. పద్మశ్రీ మళ్ళీ కట్ చేయి